ఉన్న కాంగ్రెస్ పార్టీ వివిధ హోదాల్లో ఉన్న నాయకులకు, ప్రజాప్రతినిధులకు, మీడియా మిత్రులకు అందరికీ మనస్ఫూర్తిగా హృదయపూర్వక నమస్కారాలు పేరు పేరున. ఈరోజు అయిపోయింది, ఏప్రిల్ పూర్తయినట్టు. రేపు 1వ తారీఖు కరెక్ట్గా 11 రోజుల టైం ఉంది మనకి. 11వ రోజు కూడా పూర్తిగా టైం లేదు. 11వ తారీఖు సాయంత్రం 5 గంటల వరకే మనం ఎన్నికల ప్రచారం చేసుకోవటానికి అవకాశం ఉంది. మొన్ననే మీ అందరి కష్ట ఫలితంగా, మీ అందరి కృషి ఫలితంగా 10 సంవత్సరాల తర్వాత మీ అందరూ పోరాట ఫలితంగా తెలంగాణ రాష్ట్రంలో ఇందిరమ్మ రాజ్యాన్ని తెచ్చుకున్నాం. రాబోయే 4 సంవత్సరాల 7 నెలలు ఈ ప్రభుత్వం, ఇప్పుడు ఎన్నుకున్న ప్రభుత్వం ఉంటుంది. మనం చేసే పనులను బట్టి మళ్లీ 10 సంవత్సరాలు ప్రజలు మన్ని దీవిస్తారు. ముందు ఈ 4 సంవత్సరాల 7 నెలలలో ఎన్నికలకి ముందు ఏవైతే మనం హామీలు ఇచ్చామో హామీలు డెఫినెట్ గా పెద్ద భాగాన్ని ఇప్పటికే ప్రజలకు అందించాం. ఇంకా కొన్ని పూర్తి చేయాల్సిన అవసరం ఉంది. గౌరవ ముఖ్యమంత్రి గారు, గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు, రేణుకా చౌదరి గారు, మంత్రులు, మేమందరం వివిధ వేదికల మీద చెప్పడమే కాకుండా పట్టణ ప్రాంతంలో, గ్రామీణ ప్రాంతాల్లో, వార్డులలో, డివిజన్లో ప్రతి దగ్గర క్యాండిడేట్ ఒక్కడే తిరగలేడు. ఎమ్మెల్యేలమో, మంత్రులమో, రాజ్యసభ సభ్యులమో మేమొక్కళ్ళమే తిరగలేము. మనందరం చెయ్యి కలిపితేనే ఈ చేతి గుర్తుని అసెంబ్లీ ఎన్నికల కంటే మంచి మెజార్టీతో గెలిపించుకోగలుగుతాం. గెలిపించుకోవాలి అంటే ఈ ఉన్న 11 రోజులు ఆనాడు అసెంబ్లీ ఎన్నికల్లో ఎలా అయితే కష్టపడి పనిచేశామో, మనం అందరం ఎలా సఖ్యతతో, ఐక్యతతో పనిచేశామో ఈ పార్లమెంటు ఎన్నికల్లో కూడా అంతకంటే మరింత బాధ్యతగా రాష్ట్రంలో అయితే ప్రభుత్వాన్ని తెచ్చుకున్నాం. ఈ ప్రభుత్వం తెచ్చుకునే దాంట్లో ఇందిరమ్మ కుటుంబ సభ్యులు సోనియమ్మ గాని, రాహుల్ గాంధీ గారు గాని, శ్రీమతి ప్రియాంక గాంధీ గారు గాని, ఖర్గే గారి వారందరూ కష్టం ఫలితంగా వారి సూచనలతో తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వాన్ని తెచ్చుకున్నాం. కేంద్రంలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తెచ్చుకోవాల్సిన అవసరం ఉంది. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తెచ్చుకోవటమే కాదు, మన అందరి గుండెల్లో ఉన్న సోనియమ్మ కొడుకు రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రి చేయాలని కలలుకంటున్నాం. ఈ కల నెరవేరాలి అంటే, మనం తలంచింది పూర్తవ్వాలి అంటే, ఈ దేశానికి పట్టిన చీడ విరుగుడవ్వాలి అంటే తప్పకుండా కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రి చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇక్కడ కాంగ్రెస్ అభ్యర్థిగా ఉన్న రఘురామరెడ్డి గారితో పాటుగా పక్కనే కొంతమందికి సంబంధాలుంటాయి. ఆనుకోనున్న నియోజకవర్గం మహబాద్ నియోజకవర్గం, అక్కడ అభ్యర్థి బలరాం నాయక్ ఉంటాడు. ఈ ఇద్దరితో పాటుగా తెలంగాణలో ఉండే 17 సీట్లలో 15 సీట్లు తక్కువ కాకుండా గెలిపించినట్లయితే, ఏవైతే 2 విడతలుగా ఇప్పుడు పోలింగ్ జరిగింది దేశవ్యాప్తంగా, సుమారు 200 సీట్లు చిల్లరు. ఏ సర్వేలు చూసినా, ఎవరిని అడిగినా అత్యధిక సీట్లు ఇండియా కూటమికి వస్తున్నాయని వివిధ వర్గాల ద్వారా మనకి ఈనాడు సమాచారం అందుతుంది. పోలింగ్ జరగకముందు నాతో సహా అనుకున్నాం, మంచి బలమైన ప్రతిపక్షంలో కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ఇండియా కూటమి ఉంటదేమో అని నేను అనుకున్నా. కానీ 2 విడతల
ఏదైతే పోలింగ్ జరిగిందో పోలింగ్ జరిగిన తర్వాత జరిగిన సరళిని చూస్తుంటే మన గుండెల్లో ఉన్న కోరిక రాహుల్ గాంధీ గారు పక్కాగా ప్రధానమంత్రి కాబోతున్నారు. ఈ ఎన్నికలు అయిన తర్వాత స్థానిక సంస్థ ఎన్నికలు కూడా రాబోతున్నాయి. అంటే గ్రామ స్థాయి నుంచి దేశ స్థాయి వరకు గ్రామ సర్పంచ్గా, వార్డు మెంబర్లుగా, ఎంపీటీసీలుగా, ఎంపీపీలుగా, జెడ్పీటీసీలుగా, జెడ్పీ చైర్పర్సన్గా, ఎమ్మెల్యేలుగా, కౌన్సిలర్లుగా, చైర్పర్సన్లుగా, ఇలా మంత్రులుగా, ముఖ్యమంత్రిగా, ప్రధానమంత్రిగా కూడా అతి కొద్ది రోజుల్లో కాంగ్రెస్ ప్రభంజనం ఇయ్యబోతుంది. దీంట్లో ఎవరి స్థాయికి తగ్గట్టు వారు ఈ పండు మన అందరం తినబోతున్నాం, ఆనందించబోతున్నాం. ఒక్క మేము వేదిక మీద ఉన్న ముఖ్యులమే అధికారంలో ఉండటం కాదు, వేదిక ముందున్న ఎప్పటి నుంచో కష్టపడుతున్న మీ అందరికీ కూడా ఈ ఫలితాలు అందబోతున్నాయి. దీన్ని దృష్టిలో పెట్టుకొని ఈ పార్లమెంటు ఎన్నికల్లో 10 సంవత్సరాలు కేంద్రంలో పరిపాలించిన పార్టీని, 10 సంవత్సరాలు మొన్నటిదాకా రాష్ట్రంలో పరిపాలించిన 2 పార్టీలని ఎండగడుతూ గ్రామ స్థాయిలో, నియోజకవర్గ స్థాయిలో ఎవరైతే మనకి ఇబ్బంది లేని వారిని పార్టీలో చేర్చుకుంటూ పార్టీని మరింత బలోపేతం చేసుకుంటూ రాబోయే 20 సంవత్సరాలకి ఇప్పటి నుంచి ఫౌండేషన్ వేసి ఈ పార్లమెంటు ఎన్నికలు విజయం తర్వాత మీకు సంబంధించిన ఎన్నికల్లో కూడా పార్టీ పూర్తిగా అన్ని రకాలుగా సహాయ సహకారాలు మీకు అందించడానికి సిద్ధంగా ఉంది. దీన్ని దృష్టిలో పెట్టుకొని పార్టీని బలోపేతంతో పాటుగా ఈ పార్లమెంటు ఎన్నికల్లో ప్రత్యేక శ్రద్ధ తీసుకొని కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని గెలుపులో మీ అందరి భాగస్వామ్యాన్ని మరింత ఎక్కువగా ఉండే విధంగా మీరు కష్టపడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ రాబోయే 11 రోజులకు సంబంధించిన షెడ్యూల్ని కూడా గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు ఒకసారి వారు ఫైనల్ చేసిన తర్వాత ఆ షెడ్యూల్ని మీకు రిలీజ్ చేయబోతారు. దాంతో పాటుగా 4వ తారీఖు ఉదయం 10 గంటలకు గౌరవ మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కొత్తగూడెం వస్తున్నారు. ఆ బహిరంగ సభను కూడా మనందరం సక్సెస్ చేసే దాంట్లో పాలు పంచుకోవాలి. 7వ తారీఖు నాడు మధ్యాహ్నం ఏదైతే రఘురామరెడ్డి గారి ఈయంకుడు, అంటే రఘురామరెడ్డి గారికి 2 కొడుకులు, పెద్ద కొడుకు హీరో వెంకటేష్ గారి పెద్ద కూతురిని చేసుకున్నాడు. వారు వెంకటేష్ గారు 7వ తారీఖు మధ్యాహ్నం ఖమ్మం పార్లమెంటు పరిధిలో అన్ని ప్రాంతాల్లో పర్యటించడానికి వస్తున్నారు. దాంట్లో కూడా ఆ రూట్ మ్యాప్ని పెద్దలతో చర్చించి ఆ రూట్ మ్యాప్ను కూడా మీకు తెలియజేయటం జరుగుద్ది. ఈ అన్నింటికంటే ముఖ్యం పిడమర్తి రవి గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. వీటన్నిటికంటే ముఖ్యం గ్రామ స్థాయిలో, మండల స్థాయిలో, నియోజకవర్గ స్థాయిలో ఒక్క అభ్యర్థో, ఒక్క ఎమ్మెల్యేనో, ఒక మంత్రినో, ఒక రాజ్యసభ సభ్యురాలో తిరిగితే సరిపోదు. మీరు మీ ప్రాంతాల్లో, మీ మండలాల్లో కింద కేడర్కి ఇప్పుడు కష్టపడుతున్న దానికంటే మరింత ఎక్కువ కష్టపడి పార్టీకి కనీ విని ఎరగని రీతిలో ఈ రాష్ట్రంలోనే ఖమ్మం అత్యధిక మెజార్టీతో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గెలిచే విధంగా మిత్రపక్షాలతో కలిసి పని చేయాలి అని మనస్ఫూర్తిగా మీ అందరినీ కోరుతూ ఇంత మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన డీసీసీ వారిని ప్రత్యేకంగా